మే 31న అమెరికా ఏ వస్తువులపై దిగుమతి సుంకాలను రెట్టింపు చేసింది? చమురు మరియు గ్యాస్, కార్లు మరియు ఎలక్ట్రానిక్స్, ఐటీ పరికరాలు, ఉక్కు మరియు అల్యూమినియం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఉక్కు మరియు అల్యూమినియం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2025 మే 31న ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్లను 25% నుంచి 50%కి పెంచారు. ఈ నిర్ణయం ఆర్థిక విధానాల్లో రక్షణ వాదానికి ఉదాహరణగా నిలిచింది. 2025 మే చివర్లో గణనీయంగా అస్థిరతకు గురైన మార్కెట్లకు ప్రధాన కారణం ఏమిటి? అమెరికా టారిఫ్ నిర్ణయం, IMF సూచనలు, చైనా నిరుద్యోగిత, బ్రెగ్జిట్ ప్రకటన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ అమెరికా టారిఫ్ నిర్ణయం. అమెరికా టారిఫ్ పెంపు నిర్ణయం ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని తీసుకువచ్చింది. చైనా యువాన్ కూడా విలువ కోల్పోయింది. 2025 మే 28న నైజీరియాలో జరిగిన ప్రకృతి విపత్తు ఏది? అగ్నిపర్వత ప్రేలుడు, వరదలు, టోర్నడో, భూకంపం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ వరదలు. నైజీరియాలో మొక్వా అనే పట్టణంలో భారీ వర్షాలు మరియు ఆనకట్ట విరిగిపోవడంతో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. దాదాపు 120 మంది మరణించారు, అనేక మంది గల్లంతయ్యారు. ప్రిన్స్ హ్యారీ 2025 మేలో ఏ దేశాన్ని పర్యటించారు? ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రెజిల్, చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ చైనా. బ్రిటన్కు చెందిన ప్రిన్స్ హ్యారీ 2025 మే 26న షాంఘైలో ఎన్విజన్ 2025 గ్లోబల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ట్రావెలిస్ట్ సంస్థ తరపున పర్యావరణ అనుకూల పర్యాటకంపై మాట్లాడారు. కింగ్ చార్లెస్ III 2025 మేలో ఏ దేశానికి అధికారిక పర్యటన చేశారు? దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కెనడా. కింగ్ చార్లెస్ III మరియు క్వీన్ కామిల్లా 2025 మే 26న కెనడాలో రాష్ట్ర పర్యటన ప్రారంభించి పార్లమెంటును ప్రారంభించి సింహాసన ఉపన్యాసం ఇచ్చారు. యాక్సియోమ్ మిషన్ 4 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ వ్యోమగామి ఎవరు? అభయ్ వర్మ, శుభాంశు శుక్లా, అన్షు తివారీ, రాకేష్ శర్మ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ శుభాంశు శుక్లా. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 2025 మే 29న యాక్సియోమ్ మిషన్ 4 ద్వారా ISSకు వెళ్లారు. ఇది భారత్కు గర్వకారణమైన సందర్భం. జైషా 2025 మే 30న ఏ క్రీడా సంఘ అధ్యక్షుడిని కలుసుకున్నారు? UEFA అధ్యక్షుడు, ఫిఫా అధ్యక్షుడు, ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు, ICC అధ్యక్షుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
రైట్ ఆన్సర్ ఈస్ యుఈఎఫ్ఏ అధ్యక్షుడు. ఐసీసీ చైర్మన్ జై షా మ్యూనిక్లో యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ సందర్భంగా యుఈఎఫ్ఏ అధ్యక్షుడు అలెగ్జాండర్ సెఫెరిన్ను కలుసుకున్నారు. గ్లోబల్ స్పోర్ట్స్ భాగస్వామ్యంపై చర్చ జరిగింది. ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం 2025లో ఎప్పుడు జరుపుకున్నారు? మే 1, మే 15, మే 31, జూన్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మే 31. మే 31న ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వ్యతిరేక దినోత్సవం జరుపుకున్నారు. 2025 సంవత్సరానికి థీమ్ బ్రైట్ ప్రొడక్ట్స్, డార్క్ ఇంటెన్షన్స్. యువతను ఆకర్షించే ధూమపాన ఉత్పత్తుల అసలైన ముప్పును వెల్లడించడమే దీని యొక్క లక్ష్యం. మే 28న భూమికి సమీపంగా ప్రయాణించిన 25 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న గ్రహ శకలానికి నాసా ఏ పేరు ఇచ్చింది? 2025 QX, 2025 AZ, 2025 MH, 2025 JR. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ 2025 JR. నాసా ప్రకారం 2025 JR అనే గ్రహశకలం 2025 మే 28న భూమికి సుమారు 4.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది. ఇది భూమికి సమీపంగా వచ్చిన పెద్ద గ్రహశకలాలలో ఒకటి. 2025 మే 31న జరగనున్న యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ ఏ నగరంలో నిర్వహించబడింది? మిలాన్, మ్యూనిక్, ప్యారిస్, లండన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మ్యూనిక్. 2025 మే 31న యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ జర్మనీలోని మ్యూనిక్ నగరంలోని అలియాన్స్ అరేనా స్టేడియంలో నిర్వహించబడింది. 2025 మే 25న ప్రపంచవ్యాప్తంగా ఏ ఆరోగ్య దినోత్సవం జరుపుకున్నారు? ప్రపంచ థైరాయిడ్, ప్రపంచ హృదయం, ప్రపంచ మధుమేహం, ప్రపంచ క్యాన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 25న జరుపుకుంటారు. ఈ దినోత్సవం ద్వారా థైరాయిడ్ సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడమే దీని లక్ష్యం. 2025 మే 25న ఏ దేశంలో సైనిక స్థావరం వద్ద ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది? సిరియా, ఇరాక్, సోమాలియా, లిబియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సోమాలియా. 2025 మే 25న సోమాలియాలోని మొగాదిషు నగరంలో ఒక సైనిక స్థావరం వద్ద ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 21 మంది మరణించారు, 15 మంది గాయపడ్డారు. 2025 మే 30న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కు దిగుమతులపై సుంకాలను ఎంత శాతానికి పెంచారు? 30%, 50%, 70%, 90%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ 50%. 2025 మే 30న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు మరియు అల్యూమినియం దిగుమతులపై టారిఫ్లను 25% నుండి 50%కి పెంచినట్లు ప్రకటించారు. 2025 మే 27న IMF UK యొక్క 2025 GDP వృద్ధి అంచనా ఎంత శాతానికి పెంచింది? 1.1%,
1.2%, 1.3%, 1.4%. Your time starts now. Right answer is 1.2%. 2025 మే 27న అంతర్జాతీయ ద్రవ్యనిధి యూకే యొక్క 2025 జీడిపి వృద్ధి అంచనాను 1.1% నుండి 1.2%కి పెంచింది. 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా ఏ దినోత్సవం జరుపుకున్నారు? ప్రపంచ పండుగ, అంతర్జాతీయ పుస్తకం, అంతర్జాతీయ ఆలు, ప్రపంచ పర్యావరణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ అంతర్జాతీయ ఆలు దినోత్సవం. 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా 2వ అంతర్జాతీయ ఆలు దినోత్సవం షేపింగ్ హిస్టరీ, ఫీడింగ్ ద ఫ్యూచర్ అనే థీమ్తో జరుపుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.